హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల. నేను మీ వరంగల్ పిల్లని. ఇవాళ మన స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే మనం అయితే ఇలా చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేను చెప్పేసాను ఫ్రెండ్స్, ట్యాంకులు ఫుల్ చేసుకోండి, ఎందుకంటే ఏదైనా తేడా కొట్టేస్తే మళ్ళీ వాటర్ ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, చలో ఇవాళ ఎప్పుడైతే చికెన్ అయితే తీసేసుకుందాం. నేనైతే పావు కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను నా కెపాసిటీ పావు కిలో తినేది మాత్రం. ఓకే ఫ్రెండ్స్, చికెన్ని మంచిగా కడుక్కున్నాను. ఒక ఉల్లిపాయ తురిమేసుకున్నా, ఒక టమాటా, 2 చిల్లీలు పడేసా. ఓకే, నా స్టైల్లో 2 చెంచాలు ఆయిల్ పోసేసా. ఆనియన్ని సన్నగా తురిమేసా ఫ్రెండ్స్, వేసేసా. అల్లం పేస్ట్, ఆనియన్ అన్నీ కలిపి కొట్టేసా. ఓకే ఓకే ఫ్రెండ్స్, కామ్ టు గిర్ర గిర్ర గింగిర అని లెక్క. నేనైతే చూసారు కదా ఎలా తిప్పుతున్నానో, మీరు కూడా అలా తిప్పేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం లాస్ట్కి చిటికడంతా పసుపు వేసుకుంటాం కాబట్టి. ఓకే, ఇప్పుడు అది దోరగా వేగినాక ఫ్రెండ్స్, మన బుక్కల్లాక దోరగా వేగేసరి తర్వాత మనం అయితే చికెన్ వేసుకోవాలి. చూపిస్తాను కదా, చికెన్ వేసండి ఫ్రెండ్స్, కలిపేద్దాం మళ్ళీ గిరగిర గింగిరా లెక్క. ఓకే, మీరందరూ ఛాంపియన్ సినిమా చూసారనుకుంటా, అందరు బాగుందని చెప్తున్నారు. మరి నేను ఇంకా చూడలే ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టేసండి సినిమా ఎలా ఉంది. ఓకేనా, నేను కూడా చూసి పడిద్దాం. చూసారు కదా, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఉడికిన తర్వాతకి లోపల నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చేదాకా మీరు కూడా ఉడికించుకోవాలి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మాత్రం ఎర్రగా మరుగుతున్న కారం 2 చెంచాలు అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కారం ఎక్కువ తినను కాబట్టి నేను 2 చెంచాలు మాత్రమే వేసుకున్నా. మీరు కావాలంటే 3 చెంచాలు వేసుకోండి. ఓకే, తర్వాత ఒక టమాటా, ఎర్రగా బుర్రగా కనిపిస్తున్న ఒక టమాటా అనేది కోసి పడేసిన ఫ్రెండ్స్, లోపల వేసేసాను. సాల్ట్ వేసేసాను. చూస్తున్నారు కదా, నా చికెన్ అయితే గుమగుమలాడుతుంది ఫ్రెండ్స్. దిష్టి పెట్టకండి, ఎందుకంటే మా బాత్రూంలో నీళ్ళు లేవు కాబట్టి. ఓకే ఓకే ఫ్రెండ్స్, తర్వాత అయితే మీకు ఫ్రై టైప్ కావాలంటే నీళ్ళు పోసుకోకొని, ఎందుకంటే నాకు ఫ్రై లేకపోతే ముద్ద తెగదు కాబట్టి అని అంటారు అనుకుంటారా. కాదు ఫ్రెండ్స్, నాకైతే 3 లీటర్ల వాటర్ పోసేసిన. తర్వాత మా ఇంట్లో పెంచుకున్న కొత్తిమీరని అయితే కట్ చేసేసాను ఫ్రెండ్స్. లాస్ట్కి అలా గరం మసాలా వేసేసాను. తర్వాతకి చికెన్ కుక్కూరుకు వండుంది ఫ్రెండ్స్, అందుకని చికెన్ మసాలా యాడ్ చేశాను. చూసారు కదా, ఫైనల్ డిష్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అలా 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 కొంచెం కోపంగా ఉంటుందని కారం కస్తూరి మేతి వేసిన ఫ్రెండ్స్. ఏదో నా టేస్ట్కి సరిపోతుందేమో, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అడిషనల్గా తీసేయండి.